తీన్మార్ మల్లన్న విజయాన్ని తన భుజ స్కందాలను చేసుకొని ఇవాళ నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీతో పాటు 3 మండలాలని పార్లమెంట్ జనరల్తో పాటు ఈ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలను తీసుకోవాలనే ఉద్దేశం రాహుల్ నాయక్ అన్న వేదికను అనుభవించాలిగా కోరుతా ఉన్నాం. రామ్ నాయక్ ఈ రోజు గౌరవ మంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అభిమాన నాయకులు నగరేకల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు, బీర్ల ఐలయ్య గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు దేవన్నారు గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన జడ్పీటీసీలు, ఎంపీటీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ రోజు మల్లన్న అభిమాన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. గతంలో ఒక పద్మవ్యూహంలో అభిమన్యుని లాగా ఒక యుద్ధాన్ని చేసి తన చిన్న మెజార్టీతో కోరుతున్న వ్యక్తి అలా మళ్ళీ కరోనా రంగంలోకి వచ్చినారు. ఎలాంటి సంశయం లేదు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే భారీ మెజార్టీతో గెలవబోతున్న తీన్మార్ మల్లన్నకు మీ అందరి తప్పట్ల ద్వారా శుభాభివందనాలు తెలియాలని చూస్తూ, ఎట్టి పరిస్థితులలో అందరు వేసే ఓట్లు కాదు కాబట్టి ప్రతి ఊర్లో ఎవరు గ్రాడ్యుయేట్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళ ఇంటి డోర్ కట్టి ఎట్టి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న గురించి ఓటు అడగాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోవాలి. రాహుల్ నాయక్ గారికి ఒక ప్లేస్ చేయండి. భోజనం చేసి రాహుల్ నాయక్ గారు ప్లేస్ ఇస్తే తర్వాత కాంగ్రెస్ నాయకులు అన్న దయచేసి ఇవ్వండి. దయచేసి స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కొంచెం కిందికి ప్లీజ్. మీరు కూడా కూర్చోండి, కొంచెం కూర్చుంటే సభ మంచిగా జరుగుతుంది. మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడతారు. ఇంకా అదేవిధంగా ప్రభుత్వ విప్పు ప్లీజ్ దయచేసి మరి పోనీయండి. ఇక మీరు కూర్చోండి. గౌరవనీయులు కాంగ్రెస్ నాయకులు మన గుత్తా అమిత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, అదేవిధంగా ఈరోజు తీన్మార్ మల్లన్న గారి నామినేషన్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు రాబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటేసే కంటే ముందు ఆలోచన చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటి, ముఖ్య ఆలోచన ఏంటనేది చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రాడ్యుయేట్స్ అందరికీ ముఖ్య సమస్య ఉద్యోగ కల్పన. మరి ఉద్యోగ కల్పన గురించి తీన్మార్ మల్లన్న గురించి మీ అందరికీ తెలుసు. మల్లన్న గారు ముఖ్యంగా ప్రశ్నించే గొంతుక. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన దిట్ట. సో ఉద్యోగ కల్పన గురించి మీరందరూ కూడా ఆలోచన చేసినట్టయితే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఎవరికి కూడా రాలేదు. సో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభావం కూడా ఉన్నదన్నట్టు కనబడుతోంది. కాబట్టి ఉద్యోగ కల్పన మోడీ ప్రభుత్వం చేయలేదు. దాన్ని మీరందరూ కూడా గుర్తనగా, అదేవిధంగా ఇప్పుడు టెక్నికల్ గా ఉండే మన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నైపుణ్య శిక్షణ కూడా కావాలి. ఎందుకంటే అందరికీ జాబ్ స్కిల్స్ కూడా ఉండవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్య శిక్షణ గురించి టాటా ఇన్స్టిట్యూట్ తో కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఐటీఐస్ అన్ని మన ఐటీఐస్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి 64 ఐటీలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళ సహకారంతో నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల కల్పన గురించి కూడా ఒక హామీ ఉంది. కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ లక్ష్యాన్ని మనం నెరవేర్చాలంటే మనందరి తరఫున తీన్మార్ మల్లన్న గారు కొట్లాడతారు, పోరాడతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దయచేసి మీ అందరి అమూల్యమైన ఓటును తీన్మార్ మల్లన్న గారికి వేసి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి తనకి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ అన్న. తర్వాత సిపిఐ జిల్లా కార్యదర్శి అన్న గౌరవనీయులు వెలుగంటి సత్యం గారిని సమయం దృష్టి కొడుకు మా వద్ద కోరుతున్నాను. సోదరులారా, ఇక జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు
కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా నకరికల్ ఆలేరు మిర్యాలగూడెం శాసనసభ్యులు అదేవిధంగా భువనగిరి జిల్లా అధ్యక్షులు, మరి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి సోదరుడు గుత్తా అమిత్ రెడ్డి గారు, మిత్రులారా, ఇవాళ జరగబోయే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మరి తీన్మారు మల్లన్న గురించి ఈ తెలంగాణ సమాజానికి పరిచయం చేయనటువంటి అవసరం లేని వ్యక్తి తీన్మారు మల్లన్న. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుగా తీన్మారు మల్లన్న నిర్వీర్యంగా ఈ తెలంగాణ సమాజంలో సమస్యల మీద నిలబడ్డాడు. మరి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, మరి నిండు సభలో 1,70,000 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ప్రశ్నించే గొంతుగా నిత్యం మనకు కనబడేటువంటి తీన్మారు మల్లన్న గారు ఇలా కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా ఉన్నాడు. మరి వారికి సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీగా వారికి సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తా ఉంది. మరి ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు ప్రజాస్వామ్యం మంటగలిసినప్పుడు, ప్రమాదం ఏర్పడినప్పుడు దేశంలో అప్రజాస్వామికంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పరిపాలన సాగుతూ ఉంటే కమ్యూనిస్టులు చారిత్రాత్మక నిర్ణయంతోనే ఇలా కాంగ్రెస్ పార్టీని శాసనసభలో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బలపరుస్తా ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రమాదకర వైఖరికి వ్యతిరేకంగా ఒక కమ్యూనిస్టులు ఒక చారిత్రాత్మక నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బలపరుస్తా ఉన్నాం. అందువల్ల ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మరి తీన్మారు మల్లన్న గారికి సిపిఐ పార్టీ పక్షంగా మరి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి అత్యధిక అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. దయచేసి అందరు కూర్చోండి, భోజనం చేసి మిమ్మల్ని ఏసీ పెంచుకోండి, అదే కూర్చోండి చేసేపు. తర్వాత గౌరవనీయులు మన మైనారిటీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చాన్బాష్ ఒక్కరించడం అవసరం. సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. మన వెంకటరెడ్డి గారు ఉన్నంత కాలం నల్లగొండ జిల్లాలో కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మల్లన్న గెలిచినట్టే ఎమ్మెల్సీ మల్లన్న గారికి జై. థ్యాంక్ యూ. వచ్చాక మరి తర్వాత గౌరవనీయులు ప్రశ్న రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పాపిరెడ్డి గారిని సమయం తీసుకుపెట్టుకుని మాట్లాడమని కోరుతా ఉన్నాను. దయచేసి జరగండి, కొద్దిగా ప్లీజ్ మీరు జరగండి, మీరు జరగండి. దయచేసి స్టేజ్ పై నుంచి కొంచెం కింది దిగాలి మిత్రులారా. సభకు నమస్కారం. దిగాలి. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ సాధనలో మా ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఆనాటి గవర్నమెంట్ మమ్మల్ని చిన్నచూపడం జరిగింది. చిన్నచూపే కాకుండా కూడా మా సంఘాన్ని 2 భాగాలు చేసేసి తొక్కడం జరిగిన సంగతి ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒక మీటింగ్ లో కార్పొరేట్ ఎన్నికల మీటింగ్ లో కేటీఆర్ గారు మీటింగ్ పిలిపించేసి కూర్చోబెట్టిన తర్వాత ఏం మాట్లాడినంటే, మీ ఇంట్లో ఉన్న కుటుంబం మీకు మీరు ఎంత ఓట్లు కానీ విమర్శించే మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి అతను. అందుకోసమని మేము దాదాపు మొదటిసారి రెండోసారి ఎన్నికప్పుడు మేము పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వ్యతిరేకంగా పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది, రాహుల్ గాంధీ పిలిపించడం జరిగింది. అలాగే గౌరవ సభలో కూడా భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు మేము పనిచేయకపోవడం వల్ల నెక్స్ట్ సారి మమ్మల్ని బాగా అవసరం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి మా ట్రస్ట్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మా ట్రస్ట్ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా మరి ఆనాడు వెంకటరెడ్డి గారు రెండోసారి మంత్రి అయినప్పుడు 10 సంవత్సరాల రికవరీ ఇచ్చినటువంటి వ్యక్తి, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు మా ట్రస్ట్ మాకు 10 సంవత్సరాలు గుర్తింపించినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు చెప్పి సభకు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా ట్రస్ట్ పూర్తి స్థాయిలో అది కాకుండా వెంకటరెడ్డి గారు మాకు చుట్టము, తీన్మారు మల్లన్న నాకు నోటికలుగా ఫ్రెండ్, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి నా శిష్యుడు, వాళ్ళ నాన్న గురువు, వాళ్ళ నాన్న క్లాస్మేట్స్. కాబట్టి ఇదంతా మనవాళ్ళే. కాబట్టి పర్సనల్ నేను కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాలని బలపం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
గౌరవనీయులు